సైకిల్ బెల్ వినబడిందంటే పోస్ట్ మ్యాన్ వచ్చిండా అని అందరూ అటు దిక్కే చూసేటోళ్ళు. పట్నంలో కొలువులు చేస్తున్న కొడుకులు మడి ఆర్డర్ చేసిండేమో అని ముసలోళ్ళు, దరఖాస్తు పెట్టుకున్న కంపెనీలకెళ్ళి కొలువు ఉత్తరం వచ్చిందేమో అని కొలువుల కోసం ఎదురు చూసే అన్నలు, మంచి ముచ్చటైనా చెడు ముచ్చటైనా ఏ ముచ్చటైనా మోసుకొచ్చేది పోస్ట్ మ్యాన్ అన్ననే. అటువంటి పోస్ట్ మ్యాన్ అన్న ఒక దగ్గర ఏం చేసిండో చూపిస్తా చూడుండ్రి. ఇక పనికిరాని పేపర్లు కాదోల్లా, అవన్నీ పోస్ట్ ఆఫీస్కి వచ్చిన కారట్లు, జనాలకు ఇంటింటికి తిరిగి ఇవ్వాల్సిన ఉత్తరాలు, ఏటీఎం కారట్లు, ఇంకా ఎల్ఐసి పేపర్లు. ఉత్తరాలు వచ్చేటి పోస్ట్ మ్యాన్ అన్ననే ఇగో గిట్లా అగ్గిల గాలబెట్టిండు. అసలు ముచ్చట ఏందంటే ఈ ఉత్తరాలన్నీ రంగారెడ్డి జిల్లా షాద్నార్ మండలంలో ఉన్న ఊర్లకు వచ్చిన ఉత్తరాలంట. ఈ పోస్ట్ మ్యాన్ అన్న పేరు శ్రీధరు. వచ్చిన ఉత్తరాలు అన్ని ఇంటింటికి తిరిగి ఇట్లా ఇచ్చి రావాలి కదా, కానీ ఆ పోస్ట్ మ్యాన్ ఏం తిరగాలి, ఎవరికి ఇచ్చి రావాలనుకున్నాడో ఏమో గానీ ఈ ఉత్తరాలు అన్ని గిట్లా షాద్నార్ మిలీనియం టౌన్షిప్ దగ్గర మునుపు వచ్చిన ఉత్తరాలను కాలబెట్టిండంట. అట్లా కాలబెడుతుంటే అట్లా కెలిపోయే కొంతమందికి అన్న చేసేది చూసి గట్టిగా అడిగితే ఉలుకులేదంట, పలుకులేదంట. గట్లా కాలిపోతున్న పేపర్లలో ఉత్తరాలు, ఆధార్ కారాట్లు, ఎల్ఐసి పేపర్లు, జనాలకిచ్చే మస్తు పేపర్లు ఉన్నాయంట. చూసేటోళ్ళకి ఇట్లా జనాలకిచ్చే కారాట్లు, పేపర్లు, ఉత్తరాలు ఎందుకు గాలబెడుతున్నావు అని అడిగితే బరాబర్ నాకు తిరిగి ఓపికే లేదు, అందుకనే గాలబెడుతున్నా అని చెప్పిండట. పోస్ట్ మ్యాన్ చెప్పిన జవాబుని షాక్ అయినరట. ఇట్లా షాక్ అయి పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేసిర్రట. ఇక పోలీస్ అన్నలు వచ్చి అన్నని అరెస్ట్ చేసిర్రు. ఇంటింటికి తిరిగి ఉత్తరాలు ఇచ్చే పోస్ట్ మ్యాన్ అన్నకి ఇట్లా చేసినందుకు ఇచ్చానికి పైన పెద్ద సాలుసుతో అన్నను కొలువులో నుంచి తీసేసిర్రట. మరి తీయరా, పని శాత కాకుండా నేను చేయనలే గాని అందరికి ఉత్తరాలు ఇస్తున్నా అని చెప్పి ఇట్లా గాలబెట్టుడేంది చెప్పుర్రి. దాంట్లో ముఖ్యమైన కారట్లు ఉంటాయి. మనీ ఆర్డర్లో పట్టణంలోనే కొడుకులు వాళ్ళ అమ్మ నాయనలకు పంపే పైసలు ఉంటాయి. ఇట్లా చేస్తే ఎట్లా అని అందరు మస్తు తిడుతున్నారు. ఎందుకు మంది కదా అవి ఎందుకు అట్లా చేస్తున్నావు? మంది కాలు పెడితే నీకు ఏమొస్తుంది? ఎవరంటే పెట్టమన్నారు? ఎవరు? నేనే అని పెట్టాను సార్. ఎందుకోసం అంటే పెట్టిన దాన్ని చాలా రోజులైంది సార్. అది చాలా రోజులు ఎందుకు బట్వాడా చేయలే? బట్వాడా చేయాలని అవుతా చేయలేదు సార్. ఎందుకు చేయలేదు? నీ వల్ల ఎంతమంది జీవితాలు ఆగమైతే అవి పంచాను సార్, నేను పంచాను సార్. మరి ఎందుకు కాల పెడుతున్నావు? నువ్వు పంచకపోతే ఎందుకు కాల పెడుతున్నావు? ఇవన్నీ ఏంటివి? ఇటు చూడు, ఇవన్నీ ఏంటివి?